చూడండి, అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 34వ వచనం. మరియు దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును, అవి నమ్మకములైనవని చెప్పాను. హల్లెలూయా. అమ్మా, ఏంటంట వెళ్ళేటప్పుడు ఏమి ఇచ్చారంట యేసుప్రభు వారు? అవి కూడా ఎవరికి ఇచ్చిన వరాలంట? అవి ఎవరికి ఇచ్చిన వరాలంట? దావీదుకి ఇచ్చిన వరములు. ఎఫెసులో కూడా 4వ అధ్యాయం 8వ వచనంలో చెరను చెరగా పట్టుకొని వెళ్ళిపోతున్నప్పుడు అంట యేసుప్రభు వారు ఈవులు ఇచ్చిపోయినట్టు ఉంటాడు. చూడండి ఒకసారి 4వ అధ్యాయం 8వ వచనం, ఎఫెసు రాసిన పత్రిక 4:8. చెరను చెరగా పట్టుకొని పోయి, మనుషులకి ఇలాగ కాదు, నాన్న ఇలాగ కాదు, ఈవులవి ఇలాగ కాదు, ఈవులవి. ఈవులు ఏం చేసినంట? ఈవులు అనుగ్రహించబడని చెప్పబడను. స్తోత్రాలు చెప్పండి. మీ అందరికీ పునరుద్ధాన దినమందు ఈవులు ఇచ్చునుగాక. పోయేటప్పుడు ఏంటంటే మన దేవుడు ఏం చేసిపోయాడు? వరాలు, ఈవులు. ప్రేమికులారా, ఈ పునరుద్ధాన దినమందు నా భక్తులు ఎడకొత్తరని మందిరానికి వస్తారని దేవుడు ఏమి ఇస్తున్నాడంట? మనకి వరాలు, ఈవులు ఇస్తున్నాడు. అవి కూడా ఎవరికి ఇచ్చిన వరాలంట? అవి వినండి, బైబిల్ అంతట్లో దావీదు ఒక్కడే పాత నిబంధనలో. కానీ ఈ నూతన ప్రేమికులారా యుగములో తండ్రి అయిన దేవుడు ఎలా చూడాలని చెప్పాలి? ప్రతి ఒక్కరిని గమనించండి, ప్రతి ఒక్కరిని ఒక దావీదులా ప్రభు చూడాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. పాత నిబంధనలో దావీదు ఒక్కడే, కానీ ఈ రోజుల్లో ప్రతి క్రైస్తవుడు ఎలా ఉన్నాడంట? దావీదు వలె బ్రతకాలి. దావీదుకి ఏ వరాలు ఇచ్చాడు చెప్పాలా? త్వరగా చెప్తున్నాను. అవి చాలా ఇంపార్టెంట్ అండి, అవి రాసుకోండి. ఏం వరాలు ఇచ్చాడు దావీదు? అవి మనకు అనుగ్రహిస్తారంట, ఈవులు ఇస్తారంట. ఏంటా వరాలు, ఏంటా ఈవులు అంటే? చూడండి బైబిల్ త్వరగా కీర్తన గ్రంథం 21:4 వచనం. ఏంటా వరాలు? 21:4. ఆయన ఒక వరం అడిగినంట, నాకు ఆయుష్యమని అడిగితే నీవు అతనికి అనుగ్రహించి ఉన్నావు, సదాకాలము నిలుచు దీర్ఘాయువు నువ్వు దయచేసి ఉన్నావు. ఆమె చెప్పండి. మరి ఏం వరం అడిగిందంట దావీదు? ఏం అడిగిందంట? దావీదుకి ఇచ్చిన వరం అన్నాడు కదా, మీకు ఇతను కదా. ఏం అడిగింది దావీదు వరం? అయ్యా ఆయుష్ నిమ్మని అడిగింది వరం. ఎవరిని? దేవుణ్ణి. ఇప్పుడు దేవుడు ఆయుష్తో పాటు ఏమి ఇచ్చిందంట? డబల్ ఆయుష్తో పాటు దీర్ఘాయు. అది ఆయుష్తో పాటు చెప్పాలి. ఆయుష్తో పాటు ఇది ఎవరిచ్చేది కాదు. అక్షయ్ గారు, ఆయుష్ ఎవరిచ్చేది కాదు. డానియల్, ఆయుష్ ఎవరిచ్చేది కాదు. ఎవరిస్తారు ఆయుష్? ఇసుకీయక ఆయుష్ ఎంత పొడిగించాడమ్మా కృపమ్మ గారు? 15 సంవత్సరాలు. ఎవరిస్తారు ఆయుష్? కృపమ్మ గారు. ఎవరిచ్చేది? దేవుడిచ్చేది. ఆ వరం ఇర్మియాకి ఇద్దాం అనుకుంటున్నాడు, ఆ వరం జాన్కి ఇద్దాం అనుకుంటున్నాడు, ఆ వరం ఆశోదకి ఇద్దాం అనుకున్నాడు, ఆ వరం లూకా గారికి ఇద్దాం అనుకున్నాడు, ఆ వరం ఆ యేసుమనమ్మ గారికి ఇద్దాం అనుకుంటున్నాడు. ఆ వరం వద్దులేండి, ఇటు పోతే మళ్ళీ అందరూ తల కిందికి వేయటమేగా. సంగమా, నా ప్రభు మీకు ఆయుష్ అనే వరం ఇచ్చును గాక, దీర్ఘాయు అనే వరం ఇచ్చును గాక. ఈ పునరుద్ధాన సందేశం అదే. ఏ వరములు ఇచ్చావు ప్రభు దావీదు కంటే? ఆయన ఆయుష్ అడిగాడు. నేనేం చేశాను? ఎంతమందికి చాలా కాలం బతకాలని చేతులెత్తాను ఒకసారి. పిల్లలు చూడాలి వారి చేతులెత్త. నేను ఆమెను చెప్తాండి, మంచి ఆరోగ్యంతో, ఎవరితో ఇబ్బంది పడకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా దీర్ఘకాలం మంచి ఆరోగ్యంతో బ్రతకాలని వారి చేతులెత్తాను ఒకసారి. ఈ రోజుల్లో తెలుసా, డబ్బు కాదు ముఖ్యం. ఏంటంటే ఆరోగ్యమే మహా, డబ్బు కాదు. డబ్బున్నోళ్ళు తినడానికి కన్నున్న రుణం లేదు. రుణం నిద్ర పట్టట్లు ఏం వేసుకుంటున్నారు? మీ ఇంటి జరిగే అయ్యే కార్యక్రమాలు ధనవంతుడు. ఎంతమంది వాళ్ళు చెప్పండి ఒకసారి. నాకైతే మీకు పేర్లు పెట్టా, మీ కొడుకులు పేర్లు పెట్టా, మీ కొడుకులు కూడా పేర్లు పెట్టాలి. మీ వాళ్ళ కొడుకులు పెళ్ళి కూడా చేయాలి నాకుంది. తప్పేం కాదు నాన్న, చెప్పండి. మీ అందరికీ ప్రభు దీర్ఘాయువు ఇచ్చునుగాక, ప్రతి కీడు తొలగిపోవునుగాక, మీ ఆయుష్ను కుదిస్తున్న ప్రతి బలహీనతను యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి రోగం అనే కాడి విరగొట్టబడునుగాక.
ప్రతి అస్వస్థత తొలగిపోవునుగాక, ప్రతి అనారోగ్యత తొలగిపోవునుగాక, దీర్ఘాయువు దయచేయునుగాక. రెండో వారం 27:4 త్వరగా 27:4. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. ఆహా ఆహా నా జీవితకాలమంతయు నివసింపగోరుచున్నాను. ఆమెను చెప్పండి ఒకసారి. ఈ వరం ఇతరంట మనకి. ఈ వరం కావాలని చదువులను ఒకసారి. దావీదుకి ఇచ్చిన వరం అనగా మనకు ఇతరంట. పోయేటప్పుడు ఇచ్చిపోయిన ఈవులు. రెండో వరం ఏంటంటే దావీదుకున్న వరం. దావీదు కావాలి అని అడిగిన ఏంటంటే తన జీవితం ఎలా ఉందని కోరుకున్నాడంటే, ప్రభువా నా జీవిత కాలం అంతా. అప్పుడప్పుడు అనలే. మనకు మందిరానికి నెత్తి మీద కుంపడి పెట్టినట్టు ఉంటుంది. మనకి నెత్తి మీద ఏంటంట చెప్పండి, నెత్తి మీద కుంపటి బాధ, ముళ్ళుల మీద కూర్చున్నట్టు. ముళ్ళుల మీద ఒక మాట చెప్తానండి, నువ్వు మందిరానికి రావటం నీకు కష్టం అనిపిస్తే జీవితమే నీకు భారం అయిపోయింది. ప్రభు కాడికి వస్తే భారాన్ని ఏం చేస్తాడు దేవుడు? తెలుస్తున్నా మీకు? భారాలు ఏం చేస్తాడు దేవుడు? తెలవకుండా తీసి పక్కగా పెడతాడు సంగం. అతను కోరిక, అయ్యా నాకు ఒక వారం దయచేయి ప్రభు. దావీదా ఏం కావాలి చెప్పు. అదే మనమైతే ఏమో చెప్పాలా? మనం కూడా చెప్పాలా? అయ్యా ఆ కామన్ బజార్ మొత్తం రాసిచ్చి ఏమవుతుంది. ఇటు జున్నుగడ్డి మొత్తం అటు శ్రీనివాస నగర్లో అక్షయ్ గారి ఇంటి పక్కన పెద్ద గ్రౌండ్, చింతల గ్రౌండ్. అక్షయ్ గారు సరిపోదా? హల్లెలూయా. మనం అడుగుతాం, ఆయన ఏమడి చెప్పాలా? పద్మ గారు ఏమడిగిన ఆయన అప్పుడప్పుడ, అయ్యా వీరున్నప్పుడు వస్తా, ఈస్టర్కి వస్తాయ్యా, ఈస్టర్కి మనం బిజీ కదా, మన ఫుల్ బిజీ. నువ్వు బిజీ దావీదు కంటే బిజీ మనం. ఎప్పుడెప్పుడు వస్తా భూషమ్మ గారు? ఎప్పుడెప్పుడు క్రిస్మస్కి తగులితే మరి ఇవి వాక్యం రెండంచులు అటు కూర్చుని ఇటు కూర్చుని నన్ను కూర్చుని మీరు కూర్చుని. అతను కోరిక వరం అండి. ప్రభు ఎక్కడ ఉండాలి నేను? ఇప్పుడు చెప్పల కొట్టాలి మీద అందరూ చెప్పల కొట్టాలి. ఇప్పుడు అరే మనకంత ఆతృతం ఎక్కువ. హల్లెలూయా. పోయేటప్పుడు ఈ సంఘాన్ని ప్రభు నీకు వరంగా ఇచ్చేళ్ళాడు. ఇప్పుడు చెప్పల కొట్టండి. హల్లెలూయా. ఈ సంఘాన్ని ఏంటంట నువ్వు అనుకుంటే వచ్చింది కాదు ఇది. నువ్వు అనుకోలేవు. కల్లో కూడా ఉంచిన నువ్వు డోంట్ ఎక్స్పెక్ట్. నేను అనుకో మాకు ఇక్కడికి అనుకున్నావు. అట్లా నువ్వు ఏంటంటే యాక్సిడెంట్గా రాలి ఇక్కడికి, అంటే అకస్మాత్తుగా రాలి ఇక్కడికి. పోయేటప్పుడు నీకు ఈ సంఘాన్ని వరంగా ఇచ్చాడు. నువ్వు బలపడాలని, నువ్వు ఎదగాలని, నువ్వు దీవించబడాలని, నీ కన్నీరు తుడవబడాలని, నీ పరిస్థితుల్లో పరిష్కారం దొరకాలని, నీ కార్యాలని జీవితంలో ప్రభు బిడ్డలు చేయాలని, నీకు అసాధ్యంగా ఉన్నవన్నీ సుసాధ్యపరచాలని, నీ గడ్డు సమస్యలు మందిరాన్ని వరముగా నా ప్రభు నీకు దయచేశాడు. నువ్వు అనుకుంటే ఇచ్చింది కాదు, ఆయన నీకు ఇచ్చిన వరం ఇది. మందిరం ఇక్కడ ఆరాధన చేయడానికి దేవుడు నీకు ఇచ్చిన వరం ఇది. ఇలా కూర్చొని ప్రభు పాదాల దగ్గర గడపడం నీకు ఇచ్చిన వరం అదే. మరి ఇది వరంగా నీకు ఇచ్చినప్పుడు ఏం చేయాలి? మరి వరంగా నీకు ఇచ్చాడు, ఏం చేయాలి నువ్వు? ఆదివారం 2000 వస్తుందంటే ఎటు ఇటు ఏం ప్రయోజనం లేదు. అటేమైనా వస్తుందంటే ఏంటంట కథం టింగును కంతేస్తారు. అటు నీకు వరం అనిపిస్తే ఎంతమంది చెప్పండి, నాకు మందిరం దేవుడు వరంగా ఇచ్చారు. నిజం చెప్పండి, నిజంగా వరం అండి ఇది. నన్నవారు ఎన్నిసార్లు బలపడ్డారని మీరు ఒకసారి గుండె మీద చేసుకుని ఎన్నిసార్లు ఆదరించబడ్డారు. బ్రహ్మ గారు ఎన్నిసార్లు మీకు అనేది చూడబడి వరం నీకు ఇచ్చింది. అయితే నువ్వేం చెప్పాలా? ఆదివారం అంటే లేడి పిల్ల గంతులేయాలి. మోషే గారు బంద్ చేయాలి దాన్ని. లేడి పిల్లకి ఏం చేయాలి? ఆదివారం అంటే పరిచయం అంటే ఏం చేయాలి? తాంబేల్లాగా రావాలి.
వచ్చేటప్పుడు అంటే తాంబేలా పోతారంట, పోయేటప్పుడు జింక పిల్ల దొరకటమే. ఇక ప్రభు చూడట్లేదు ఇవన్నీ తీర్చుకొని ఆర్చుకొని బార్చుకొని ఎప్పుడో వీలుండి కుదిరి వరం అనిపిస్తే అంటాడు, ప్రభువా నీ మందిరంలో జీవితకాలం నాకు ఆ వరం దయచే. హల్లెలూయా. మూడవది 119వ అధ్యాయం 56వ వచనం. ఇదే నాకు వరముగా. అబ్బా, ఏంటంట వరం ఆయనకి? ఉపదేశం ఏంటంట? అనుసరించి నడుచుకోవడం ఏంటంట? ఇదే నాకు వరం. ఇప్పుడు వినండి, ఇక ఈ బైబిల్ ఉందిగా నీ చేతిలో ఉందమ్మా, ఉందా? ఒకసారి పైకి ఎత్తండి, ఒకసారి పైకి ఎత్తండి. నాకు ఒక ఫోటోది బాబు, పైకి ఎత్తండి ఒకసారి. ఫోటోది నాన్న, ఒక ఫోటోది ఒకసారి. బైబిల్ పైకి ఎత్తండి. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనము లీలాగునా చేసి ఉండలేదని, ఏ జనము లీలాగునా చేసి ఉండలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ చేతిలో ఉన్న ఈ గ్రంథం వినండి సంగమా, ఇది సమాచార గ్రంథం మాత్రమే కాదు, నిన్ను దేవునికి సమరూపముగా మార్చే గ్రంథం ఇది. ఏ గ్రంథం అంటే ఇది? సమాచార గ్రంథం కాదు. ఏంటంటే నిన్ను దేవునికి ప్రేమికులారా స్వరూపముగా మార్చగలిగే గ్రంథం ఇది. భయం వచ్చినా పీడకల్లో వచ్చినా తల కింద పెట్టుకునే మంత్రం, ప్రేమికుల మంత్రం పుస్తకం కాదు ఇది. ప్రేమికులారా, నీకు నాకు భూమి మీద ఒక చక్కటి శ్రేష్టమైన జీవితానికి పునాది వేసినట్టు, లేకుంటే చక్కటి శ్రేష్టమైన జీవితాన్ని లోకంలో జీవించడానికి ప్రభు మనకి ఇచ్చిన మాన్యువల్ ఇది. వరం అంట, వరం ఇది. చప్పలు కొట్టండి ఇప్పుడు, అందరు గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. మరి వరం అన్నప్పుడు ఏం చేయాలి? దీన్ని తల కింద పెట్టుకొని భయం వేసినప్పుడు, యేసయ్యా ఈ రాత్రి నా చుట్టూండయ్యా, రోజంతా పనికి మాల పనులు చేసిన ప్రభు, నువ్వు లేక రెస్ట్, నీకు ఒకవేళ రెస్ట్ ఉంటే, రెస్ట్ లేకపోతే నీ గాబ్రీలు పెట్టిన ఆయన, నీ కెరూబులు పెట్టాయ్యా, మరి పిఏ నువ్వు, నేను సీఎంను మరి దేవుడికి. ఇది వరం అంటే చదవాలి దీన్ని. వరం అంటే ఏం చేయాలి? దీన్ని ఎంతమంది చదువుతుంది? చేతులెత్తండి, నిజం చేతులెత్తండి. నిజంగా నేను బైబిల్ చదువుతున్నానండి, చేతులెత్తండి. సో చదువురానంటే వేరు, చదువు వచ్చిన నిజం చదువుతున్నావా? చేతులెత్తండి. నిజంగా మనం తలదించుకోవాల్సిన ప్రభువు. ఇది వరం అండి. ఇది ఇవే ఏనండి, ఇది వరం. ఎవరంటుంది? ఇది మహారాజు అయిన దావీదు అంటున్నాడు. ఏంటంటే ఇది ఉపదేశం మనకు వరం అంట. ఇప్పుడు చదువుతున్నవారు చేతులెత్తండి. ఇప్పుడు నుంచి చదువుతున్నవారు మీకు దండం. అందుకనే ఇలాంటి అన్ని ఈస్టర్లు వచ్చినా ఏంటంట, మనలో ఒక మంచి నిర్ణయం తీసుకోకపోతే మనలో ఏ మార్పు? నీకు తెలుసా, నిర్ణయం తీసుకుంటే నీ దశ దిశ మారుతుందో తెలుసా? తెలిసిన వారి చేతిలో నిర్ణయం తీసుకుంటే, మంచి నిర్ణయం తీసుకుంటే మన తలరాత మారిందని వారి స్తోత్రాలు చెప్పండి. మరి తీసుకోవడానికి మనకేమొచ్చింది? మరి తీసుకోవచ్చు. రోజు ఒక ఐడియా వరం అండి, ఇది వరం. నీకు ఎక్కువ చెప్పను కానీ ముగిచ్చేస్తాను. 4వది, ఆయనకంట పరిశుద్ధాత్మని దేవుడు వరంగా ఇచ్చాడంట. పరిశుద్ధాత్మని వరం. 51 ప్రేమికులారా 11వ వచనం.
నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకు. వినండి ఏమంటున్నాడు ఇక్కడ. ఏం తీసేదని చెప్పండి. బిషబాతో పాపం చేసిండు. ఇప్పుడు ఏమడుగుతుండు? పరుపు తేలడంతగా పశ్చాత్తాపడి చేస్తున్న ప్రార్థనలు ఏంటంటే, ప్రభువా నా రాజ్యం తీసేస్తావా? తీసేయి. అసలు తీసేయి. నా పదవి తీసేస్తావా? తీసేయి. అయిపోయినా పెద్ద నాకు బాధ అనిపిదయ్యా. అంతఃపురం తీసేయి. కానీ దయచేసి దండం పెడతా ప్రభువా, నీ పరిశుద్ధాత్మని నా యొద్ద నుండి. అంటే అతడు దేని వరంగా భావించాడు? అంటే దేనికంటే ఎక్కువ భావించాడు? ఉద్యోగం కన్నా, ఇంకేనంట సింహాసనం కన్నా, పలుకుబడి కన్నా, హోదా కన్నా, అన్నిటికన్నా గొప్పగా ఎంచింది ఏంటిది? ఎందుకు చెప్పాలా? ప్రభువా అదొక్కటి నేను కలిగి ఉంటే మళ్ళీ ఆటోమేటిక్గా పైన మొత్తం తిరిగి పొందుకుంటానయ్యా నేను. హల్లెలూయా. ఈరోజు దేవుని సందులో ఈ వరం మీకు దయచేయునుగాక. దావీదుకి ఇచ్చిన వరం, మేడ గదిలో 120 మందికి ఇచ్చిన వరం మీకు కూడా దయచేయునుగాక. 5వది సేవకుల్ని వరంగా ఇచ్చినండి దావీదుకి. సేవకులను దావీదుకి ఏంటంట? ఒక మాట చెప్తా, క్రైస్తవుడికి ఆధిక్యత చెప్పాలా? గట్టి చెప్పలు. ఒక మంచి దైవజనుడు కలిగి ఉండటమే క్రైస్తవుడికి అసలు సిసలైన గొప్ప ఆధిక్యత. ఆమెను చెప్పండి ఒకసారి. గొప్ప ఏంటంటే ఆధిక్యత ఏంటి? బిల్లు కట్టుకోవడం కాదు. ఒక మంచి దైవజనుడు కలిగి ఉంటాం ఒక విశ్వాసికి గొప్ప ఆధిక్యత. దావీదు తన కాలంలో 3 దైవజనులు ఉన్నారండి. 3 దైవజనులు తనున్న కాలంలో. 1 సమూయేలు. అద్భుతంగా వాడుకున్నాడు సమూయేలు. సమూయేలు చెప్పిన మాటల్లా వింటూ వచ్చాడు. ఎవరైనా దావీదు గారు అది మంచిగా అందిపుచ్చుకున్నాడు. సేవకుల మాట వింటూ ఒక ఉన్నతమైన స్థితికి వచ్చాడు. తన తరాలకు ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చాడు సంగమా. ఎవరైనా దావీదు. 2వది ఆయన కాలంలో ఇంకెవరు? నాతాను. చెప్పండి ఎవరు? నాతాను చెప్పాలా? తప్పు చేస్తే ఏం చేసేవాడు చెప్పాలా? ఏం చేసేవాడు? తప్పు చేస్తే ఏం చేసింది దావీదుని? ఈరోజు చెప్పాలా? మనకు అందరికి ఏం కావాలి చెప్పాలా? మనకేం కావాలి అందరికీ? ఈ రోజులు ఎక్కువ విశ్వాసులకి ఏ బోధలు చెప్పాలా? ఏ బోధలు? మిమ్మల్ని ఒప్పించకూడదు. అలాంటి వాళ్ళే మంచి దైవజనులు. అలాంటి వాళ్ళు అండి అబ్బా వాక్యం చెప్తాడండి అండి అబ్బా అసలుకైనా ఇన్ని సంవత్సరాలు అసలు వర్ణిస్తారండి. అసలు ఎవరు? నీ తప్పులు కప్పెట్టి నువ్వు చేస్తున్నావని ఏంటంట పొగిడి, నువ్వు ఏడబోతావని శాల్వా కప్పి సన్మానం చేసి ఇలాంటి సేవకులు కోరుకుంటారు చాలామంది విశ్వాసులు. పెద్దగాను కోరుకోండి. అమ్మో అయ్యగారు నాతాను తనప్పటి రాజే ఉన్నాడు. దావీదు ఒక మంచి అవకాశం ఉంది. చంపటమా నాతాను మాట వింటావా? 2 ఆప్షన్స్ ఎవరికి? కానీ ఏం చేసి చెప్పండి? ఏం చేసిండు? నాతాను మాట విన్నాడు. ఏమిటి చెప్పాలండి? గమనించండి. తరతరాలు తన సింహాసనం స్థిరపడటానికి అక్కడే ఫస్ట్ పునాది పడ్డ. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. ఆమెన్ చెప్పండి ఒకసారి. ఆమెన్. మందిరం కట్టేటప్పుడు గాదు చెప్పండి. ఎవరైనా గాదు మంచిగా వాడుకున్న సేవకుల్ని ఎవరైనా దావీదు. మీరు కూడా ఏం చేయాలి మరి? మీరు కూడా ఏం చేయాలి? చక్కగా సేవకులకు ఏం చేయాలి? వినండి సంగమా, లోబడండి. మీ కీటాలు ఏం పోవు, ఇంకొస్తాయి. మీకు అర్థం కావట్లే. అంతటి దావీదే రాజైనప్పటికీ కూడా ఎవరి మాట వింటూ వచ్చాడు? ఈరోజు నువ్వు వినగలిగితే చెప్తున్నాను. అహాబు కూడా సేవకుడు ఉన్నాడు. ఎవరు చెప్పండి? అహాబు కూడా ఆ సేవకుడి పేరు చెప్పండి. ఏలియా. ఇప్పుడు అయ్యగారు కలిస్తే ఏమంటారు మీరు? లెక్క ప్రకారం 100 అయ్యగారు అంటారు. అహాబు కనుక ఒకవేళ ఏలియాని కలిస్తే నా పగవాడో అంటాడు అంట ఆయన. ఏమన్నా ఏలియా కలితే ఏనండా? ఇప్పుడు అయ్యగారు మీరు కలిస్తే మీరు ఏమంటారు? అయ్యగారు 100 అయ్యగారు ఆయన చెప్పాలి. కలిస్తే చాలంట. ఏనండా? నా పగవాడో అంటాడు అంట ఆయన. అందుకనే చరిత్రలో చరిత్రహీనుగా మిగిలిపోయింది. ఎవరైనా ఈ వరాలు ఇచ్చాడు సంగమా. ఇన్ని చెప్పా మీకు. ఈ పునరుద్ధాన సందేశం ఎందుకు దేవుడు సంకల్పించింది? భవిష్యత్తు జ్ఞానం ఏంటంటే నా కుమారుడిని నిరూపించటానికి.
సర్వాధికారికి నిరంతరము స్తోత్రార్హుడై ఏం చేయబడుతున్నాడని స్తుతించబడుతున్నాను తెలియజేయటానికి. ఎందుకు లేపాడంటే పరిశుద్ధమైన ఆత్మను బట్టి లేపాడు. ఎవరిని? దేవుని. రెండు ఏనాడా మరణం తర్వాతకి మరొక మహోన్నతమైన జీవితం ఉంది. 3 తీర్పు ఉంది. ఇక చెప్పుకుంటూ 5 వరాలు ఇచ్చాడు. ఏంటివి? 1 ఆయుష్, 2 మందిరం, 3 వాక్యం, 4 పరిశుద్ధాత్మ, 5 సేవ. ఈ వరములుగా ఇచ్చిపోయాడు సంగమ తన ప్రజలకి. ఇప్పుడు గట్టిగా చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరుతాం. ఒక మంచి తీర్మానం చేసుకొని మనం అందరం కూడా ముందుకెళ్దాం. అట్టి కృప మనందరికీ ప్రభు దయచేసి మాటలు దీవించును గాక. ఆమేన్. చేతులెత్తారా, చిన్న ప్రార్థన చేస్తాను. మాకు కొన్నిసార్లు కొన్ని విలువలు మాకు తెలవు నాయన. కొన్ని పోగొట్టుకున్నప్పుడే మాకు అర్థమవుతాయి. అందరూ దయచేసి ఒక మంచి తీర్మానం. ఈస్టర్ వచ్చి వెళ్ళిపోసాంగమ్మా. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఇలా వచ్చి వెళ్ళిపోయే ఈస్టర్ మన జీవితంలో ఏదో ఆచారంగా ఏదో గడిపి వెళ్తే నో యూజ్ ఎట్ ఆల్. ఇఫ్ దిస్ ఈస్టర్ షుడ్ బి ఎ మీనింగ్ఫుల్. ఒకవేళ నీకు ఇది ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఈ ఈస్టర్ నీ జీవితంలో గడిచిన ఈస్టర్ల కంటే ఈ ఈస్టర్ ఒక చక్కటి ప్రత్యేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఒక ప్రమిడుల ఆధిక్యత నీ జీవితంలో సంతరించుకోవాలని, గొప్ప కార్యాలు చూడాలంటే చిన్న ప్రార్థన. యేసయ్యా, ఏం చెప్పావు ప్రభు మాకు? మరణమును గెలిచి మృత్యుంజయుడే తిరిగి లేచి సమాధి గుండెను చీల్చి మరణానికే సవాలు విసిరి సజీవుడుగా యుగ యుగములు మా మధ్యలో సంచరిస్తున్నవాడని కొందనాలు. చేతులెత్తర సంగమా. యేసయ్యా, తీర్పున్నదని మరొకసారి పునరుద్ధానం ద్వారా తెలియజేస్తున్నాం. మరణం తర్వాతకి మరొక జీవితం ఉన్నది. నీ క్రియలు తీర్పులోకి వస్తాయని మరొకసారి పాత నిబంధన నుంచే భక్తులు ప్రవచిస్తూ వచ్చారయ్యా. నీకు ఈ వరాలు కావాలా? చేతులెత్తండి సంగమా. నాకు ఆయుషి అయ్యా. ఈ రోగానికి విస్తారమైన ధనం అయిపోతుంది ప్రభు. డబ్బులు పెట్టలేకపోతున్నాను అయ్యా. టాబ్లెట్లు వేసుకొని చాలా ప్రభు బలహీనైపోతున్నానయ్యా. నా గొప్ప ఉపశమనం దయచేవా ప్రభు అని ప్రార్థన చేయి. నీకు ఈ వరం కావాలా? చేతులు ఎత్తండి సంగమా. నీకు మందిరాన్ని ప్రభు వరంగా ఇచ్చాడు. నీకు అర్థం కావట్లేదు. ఒక వ్యక్తి దీవించబడే స్థలం సంగమా ఇది. నువ్వు ఆశీర్వదించబడే స్థలం ఇది. ఈరోజు నువ్వు కలిగి ఉన్న స్థితిగతులు గల కారణం తెలుసా? మందిరమే. నీ ఆశీర్వాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ మందిరం సంగమా. వరంగా చూడు, గొప్పగా చూడు. ఇయ్యబడుతున్న ఉపదేశం, ఈ బైబిల్ గ్రంథం వరం సంగమా. వరం చదువుతానయ్యా. పరిశుద్ధాత్మతో నా నుండి ఏది తీసేసినా పర్లేదు ప్రభు. పరిశుద్ధాత్మను తీసే రోజు బైబిల్ చదువుతాను ప్రభు. దావీదు వేడుకున్నాడయ్యా. సేవకులను ఒక వరముగా దావీదుకు మీరు ఇచ్చారు ప్రభు. ఆమేన్. సౌలు వాడుకోలేకపోయాడు. సౌలు కుటుంబం భ్రష్టులైపోయారు నాయన. పతనమైపోయిన ఆయన తండ్రి. అంతకంతకు నీరుసిల్లిపోయారయ్యా సౌలు కుటుంబం. విశ్వాస భ్రష్టుడైపోయాడు. కారణం సేవకుల మాట ధిక్కరించిన కారణాన్ని. హల్లెలూయా. సోదరా, సహోదరి, నీకు చూడటానికి దైవజనుడేమో, కానీ దేవుని ప్రతినిధులను గుర్తుపెట్టుకో. నీ ఆశీర్వాదాలు, నీ దీవెనలు నువ్వు ఎంత లోబడుతున్నావో దాని మీద ఆధారపడు. ఆగిపోతాయి. చేతులెత్తరా.
ఆమేన్. రవి గారు ప్రార్థన చేస్తారు. ఆమేన్. అందరూ తీర్మానం చేసుకోండి, చేతులు ఎత్తండి. స్తుతి. రవి గారు ప్రార్థనలు ఏకీభవి. హల్లెలూయా. ఇలా తీర్మానం. అందరు ప్రార్థనలు ఉండాలి. ఏడవండి సంగమా, ఏడవండి, పశ్చాత్తాపడండి. స్తోత్రం తండ్రి, నీకు వందనాలు. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉందాం. మన ప్రభు అయిన క్రీస్తు మనందరి కొరకు ఆయన మరణించి సిలువకు అప్పగించబడి పునరుద్ధానుడుగా లేచిన దేవుడైన, నేనే పునరుద్ధానము నేనే జీవమని లేచిన దేవుడైన, సజీవుడైన దేవుడు, ఆయన సమాధులు లేని దేవుడైన, అక్కడ లేడు అని దేవుని దూతలు మనందరికీ ఒక చెప్పుచున్న సమయం అది. ఈ సమయంలో దేవుడు పునరుద్ధానుడుగా లేచి ఆ పునరుద్ధానం శక్తి నీకు ఇవ్వాలని ఆయన మరలా రుజువు చేసిన దేవుడైన, ఆయన ఆరోహణం అవుతుండగా ఇదిగో పరిశుద్ధమైన వరములు నీకు ఇవ్వటానికి, పరిశుద్ధమైన శక్తి ఇవ్వటానికి, పరిశుద్ధమైన ఆత్మ నీకు ఇవ్వటానికి, పరిశుద్ధమైన అభిషేకం నీకు ఇవ్వటానికి, ఆయన పునరుద్ధానుడుగా లేచిన దేవుడైనా, ఆయన మరణాన్ని జయించిన దేవుడైనా, ఆయన సిలువను జయించిన దేవుడైనా, ఆయన ప్రతి సమస్యలను జయించడానికి నీకు కావలసిన శక్తిని ఆయన నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న దేవుడు. అయితే నువ్వు ఒక తీర్మానం తీసుకునే సమయం ఇది. అయ్యా, 2026 సంవత్సరాల క్రితమునైనా ఇదిగో మా అందరి కొరకు ఈ లోకానికి వచ్చిన దేవుడు అవునైనా, మా పాపముల నిమిత్తమై మరణించిన దేవుడునైనా నీ కొందనాలు. మరలా ఆ నిత్య జీవం ఇవ్వటానికినైనా నువ్వు పునరుద్ధానంగా లేచిన దేవుడు ప్రభు, నీ కొందనాలయ్యా. ఇదిగో మరలా నువ్వు త్వరగా రాబోతున్నావునైనా, ఆ త్వరగా రావటానికి ప్రభు ఇదిగో ఒక మంచి మందిరాన్ని ఇచ్చిన దేవుడు ప్రభు, నీ కొందనాలయ్యా. ఈ మందిరంలో నిత్యము అయ్యా నిన్ను స్తుతించడానికి, నిత్యము నిన్ను ఆరాధించడానికి, అయ్యా నిత్యము నిన్ను ఘనపరచడానికి ఇచ్చిన ఈ మందిరము ఈ వరముగా మీరు ఇచ్చున్నారు ప్రభా, మీ కొందనాలయ్యా. హల్లెలూయా. యేసయ్యా నీ కొందనాలు. అలాంటి మందిరాన్ని మేమునైనా ఆలక్ష్యము చేస్తున్నామయ్యా, సమయాన్ని అయ్యా వ్యర్థముగా చూస్తున్నాం ప్రభా, మీ కొందనాలు. ఇది మొదలుకునినైనా ఇదిగో నీతో మేము ఒక ఒడబడక చేసుకుంటున్నామునైనా, ఈ ఈస్టర్ దినము రోజునైనా ఇదిగో దేవునితో ఒక ఒడబడక చేసుకుని ఇది మొదలుకుని ప్రభా దేవుని మందిరాన్ని నాకు ఇచ్చిన వరాన్ని నేను ఏమాత్రం కూడా ఆలక్ష్యము చేయకుండా ప్రభా, అయ్యా నీ కొందనాలు. నీ మందిరంలో నేను పాల్గొంటాను ప్రభా, నిత్యము అయ్యా నివాస స్థలము దేవుని మందిరంలో నేను ఉంటాను ప్రభా. ప్రతి ఆదివారం నేను వస్తానయ్యా, ప్రతి శుక్రవారం గృహ కూడికలో అయ్యా స్త్రీల కూడికలో అవకాశం దొరికినప్పుడల్లా దేవుని నాకు ఇచ్చిన వరాన్ని నేను కాపాడుకుంటానని ఒక తీర్మానం తీసుకుందాం బిడ్డలారా. ఏ రోజు మన దీపం ఆరిపోయిందో మనకు తెలియదు. మన జీవితము ఒక ఆవిరి లాంటిది, ఒక నీటి బుడగ లాంటిది. ఏ రోజు మన దీపం ఆరిపోయిందో మనకు తెలియదు. మనం ఉండగానే, సమయం ఉండగానే, ఈ భూమి మీద ఉండగానే మనము దేవుడిచ్చిన వరాలని మనం కాపాడుకోవాలి బిడ్డలారా. గొప్ప వరాలు దావీదు మహారాజు ఇచ్చిన వరాలు దేవుడు మనకి ఇచ్చున్నాడు. వాక్యమనే వరం ఇచ్చున్నాడు బిడ్డలారా, అది కాపాడుకోండి. దేవుని యొక్క ఉపదేశముకు మనం నడుచుకోవాలి బిడ్డలారా. ఎన్నో ఉపదేశాలు ఉంటున్నావు, నడుచుకునే పరిస్థితుల్లో మనం ఉంటలేం. అయ్యా ఇదిగో నేను ఇక్కడి నుంచి నీ ఉపదేశంలో బట్టి నేను నడుచుకుంటాను ప్రభా. మీరు ఇచ్చిన అయ్యా దేవుని ఆ పరిశుద్ధాత్మ దాన్ని మేము కాపాడుకుంటాం ప్రభా, మీ కొందనాలు. దావీదు మహారాజు అంటున్నాడు, అయ్యా నా దగ్గర నా సింహాసనం పోయినా పర్లేదు ప్రభా, నీ దేవుని ఇచ్చిన ఆత్మను ప్రభువా అది నేను పోగొట్టుకోకుండా అటు వరమును నాకు ఇవ్వమని అడుగుతున్నాడు బిడ్డలారా. ఈరోజు నువ్వు ఏమి కోల్పోయినా నా దేవుడు ఈరోజు పునరుద్ధానము రోజు తిరిగి ఇవ్వగలిగిన గొప్ప దేవుడైనా. పరిశుద్ధాత్మను కోల్పోయినామేమో, ఆత్మల వరమును కోల్పోయినాము, పాటలు పడే వరము కోల్పోయినాము, ప్రార్థన చేసే వరము కోల్పోయినాము, వాక్యం చదివే వరము కోల్పోయినాము. మరలా నువ్వు దేవుణ్ణి అడుగుతుండగానే ఆ దేవుడు నీకు ఆ కోల్పోయిన వరములను మరలా తిరిగి ఇచ్చే దేవుడు అయినా. బైబిల్లో ఒక స్త్రీ ఒక ఎండి నాణములు పోయినప్పుడు దీపం వెలిగించి అది ఎదికినదే బిడలారా. ఈరోజు దేవుడు నీకు వరం ఇస్తున్నాడు. నీ జీవితంలో ఏమి కోల్పోయినావో ఎత్తుకండి. అయ్యా నా జీవితంలో ఏమి కోల్పోయినానో అది ఎదుగుతుండగా ఇక్కడ యేసు నామములో దొరుకునుగా కన్నా ప్రార్థన చేస్తున్నాము. కోల్పోయిన ఆత్మీయ జీవితము యేసు నామములో బిడ్డలకు మరలా వచ్చునుగాక. కోల్పోయిన ప్రార్థన జీవితము దేవుడు అనుగ్రహించునుగాక. కోల్పోయిన పరిశుద్ధాత్మ వరములు, కోల్పోయిన పరిశుద్ధాత్మ దేవుని కృప మరలా పొందుకునే కృప దైత్యమని ప్రార్థన చేస్తున్నాం.
బిడ్డలారా, ఇది పరిశుద్ధమైన దినము, పునరుద్ధానము. ఆ పునరుద్ధానము చాలా బలమైన శక్తి ఉన్నది. ఆ శక్తిని నువ్వు పొందుకోవాలి, ఆ బలాన్ని నువ్వు పొందుకోవాలి. ఉట్టి చేతులతో వెళ్ళటానికి నువ్వు రాలేదు. దేవుని శక్తిని పొందుకుని, దేవుని బలమును పొందుకుని, దేవుని ఆత్మను పొందుకుని మనం వెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా అడగండి, అయ్యా నాకు వరమేవు ప్రభువా, అయ్యా నాకు వరమేవు ప్రభువా, పాటలు పడే వరమేవయ్యా, వాక్య చదివే ప్రార్థన వరమేవయ్యా, దేవుని మందిరంలో ఉండే వరము నాకు ఇవ్వయ్యా, నీ అభిషేకమైన వరమేవయ్యా అయ్యా అని నువ్వు అడుగుతున్నగానే దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక, అనుగ్రహించునుగాక, అనుగ్రహించునుగాక. పోగొట్టుకుని ఎన్ని దేవుని మందిరంలో మరలా తిరిగి పొందుకొనుగాక. ఆమేన్. అటు కృప మా సంఘాన్ని బిడ్డలు దయచేయండి. ఇది మొదలుకొని ప్రభు మీరు ఇచ్చిన వరాలన్నిటినీ ప్రభు ఇదిగో దేవుని మందిరం వరముగా, నీ వాక్యం ఉపదేశముగా, అయ్యా తండ్రి నీ కొందనాలు ఇచ్చిన దైవజనుని బట్టి ఒక వరముగా మేము భావించి ప్రభా తన ఉపదేశములు మేము నడుచుకునే కృప మాకు దయచేయండి. ఆ గద్దింపు మాకు దీవెనకరంగా ఆశ్వాదకరంగా ఉండిదని నీ బిడ్డలు తెలుసుకుని ప్రభా నీ రాకడ అతి సమీపంగా ఉన్నదయ్యా. మేమందరం ఏ ఒక్కరు కూడా విడిచిపోకుండానైనా ఎత్తబడే సంఘములో మేము ఉండాలయ్యా, సిద్ధపాటు కలిగిన సంఘములో మేము ఉండాలని ఈ పునరుద్ధానమైన శక్తి బలము ప్రతి ఒక్కరికి మీరు దయచేసి సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీ దాసుల ద్వారా, సంఘము ద్వారా, మందరి ద్వారా నీ నామానికి కలుగునుగా కానీ ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.